ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రైతుల కలలను సాకారం చేస్తాం. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసి పెండింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రాజెక్టులు పరుగులు. రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సాగునీటి పరంగా సస్యశ్యామలం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, జిల్లాలోని రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నీటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ, నిధుల అవసరం, సాంకేతిక సమస్యలు, పెండింగ్ పనులపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. మీడియా సమావేశంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చారిత్రాత్మకంగా కరువు, వలసలు, నీటి కొరతకు ప్రతీకగా నిలిచిందని, ఆ పరిస్థితిని పూర్తిగా మార్చి పాలమూరును పచ్చని పంటలతో కడకడలాడే జిల్లాగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమని సూచించారు. ఈ నెల 3, 4 తేదీలలో ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలో పర్యటించి వివిధ సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించారని, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల వేగంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న మంత్రి, ప్రస్తుతం భూసేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. అందుకని మన సీఎం గారు వచ్చినప్పుడు స్పష్టంగా జిల్లా ఈ నాగర్ పార్లమెంట్కి సంబంధించి కానీ బెంగళూరు పార్లమెంట్ కానీ అందరం కూడా చేసిన విజ్ఞప్తి మేరకు ఈ 15 టీఎంసీలు ఆ 15 టీఎంసీ రిజర్వాయర్ దూరాల పైన ఇక్కడ గుడ్డదొడ్డి దగ్గర 15 టీఎంసీ రిజర్వాయర్ నిర్మించడం కోసం దాన్ని కూడా ఆల్రెడీ సర్వే చేసి ఎస్టిమేట్ చేస్తారు. ఒక 15 టీఎంసీ రిజర్వాయర్ నిర్మాణం తీసుకుంటే ఈ యొక్క జూరాల భీమా నెట్టెంపాడకు మనకు నీటి ఎక్కడి తగ్గుతుంది, రైతులకు ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పాలమూరు జిల్లాలో తాగునీటికి అవసరం ఉన్నప్పుడల్లా కర్ణాటక పోయి ఆ కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రాధేయపడి రిపేర్ చేసే కార్యం చేసి 1 టీఎంసీ కోసం 2 ఇబ్బంది పడతాం. అందుకని ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒకటి గట్టును 3 టీఎంసీ చేసే కార్యక్రమం ఆల్రెడీ ఆ ఫైల్ అనేది రాష్ట్ర స్థాయికి వచ్చింది. అది త్వరలో క్యాబినెట్ కూడా వస్తుంది. అంటే ఈ 15 టీఎంసీ కూడా గుడ్డదొడ్డి రిజర్వాయర్ నిర్మాణం చేసుకోవడం వల్ల దానివల్ల ఆ మొత్తం 5,50,000 ఎకరాల్లో రైతులకు ఎక్కడ కూడా ఎకరం ఎండిపోకుండా దాన్ని తీసే ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్కి సంబంధించి కూడా ఏదైతే రిజర్వాయర్స్ అవసరం ఉందో ఆల్ రిజర్వాయర్స్ దానిపైన కూడా డీటెయిల్గా ఎక్కడెక్కడైతే మనకు అవకాశం ఉందో ఆ రిజర్వాయర్స్ కూడా ఎస్టిమేట్ చేసి అది కూడా ప్రభుత్వం పరిస్థితి ఏర్పాటు చేస్తాం. ఈ యొక్క ప్రాజెక్టు మొత్తాన్ని కూడా శీఘ్రగతిన వీటిని పూర్తి చేయాలి. ఆ చేసే దానిలో భాగంగా తక్షణమే ఇక్కడికి వచ్చినప్పుడు సీఎం గారు చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా ల్యాండ్ అక్విజిషన్ ఏ పెండింగ్ లేకుండా ఇమీడియట్గా పేమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే జిల్లాలో ఎక్కడైతే ఈ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన ప్రాసెస్ పూర్తయిందో వాటన్నింటికి కూడా మోస్ట్లీ 90% ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కూడా డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వర్క్స్ను ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం చేస్తాము. సో దీంతో పాటుగా ఏవైతే మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్కి సంబంధించి 4,50,000 ఎకరాలకు ఆయకట్టు రావాలి. కానీ నడుస్తున్నవి గడిచిన 7 సంవత్సరాలు నడుస్తున్నాయి. 3 మోటార్లు మాత్రం నడుస్తూ ఉన్నాయి. సో మొత్తం ఆయకట్టు వాటర్ వచ్చే పరిస్థితి లేదు. అందుకని దానిపైన కూడా సమీక్షించి ఇటు నార్లాపం నుంచి ఒక 1000 క్యూసెక్ తీసుకొని ఆ 3 మోటార్ల ద్వారా నడిపించే కార్యక్రమం చేసి దాంతోపాటుగా ఈ యొక్క ఏదుల వట్టెం రిజర్వాయర్ కూడా నింపేటు కార్యక్రమం చేసి దాని ద్వారా కూడా కీలక అనుసంధానం చేసే కార్యక్రమం చేసి అట్లాగే అక్కడ గద్వాలకు సంబంధించి వరపట్టుకు సంబంధించి ఆ యొక్క ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ నెట్టెంపాడు కానీ భీమా ప్రాజెక్టుకు సంబంధించి జూరాలకు సంబంధించి కూడా వాటిపైన సమీక్ష చేసి జూరాల పైన మన
మన సుమారుగా 5,50,000 ఎకరాలు ఆయకట్టు, 2 లక్షల ఎకరాలు భీమా, 2 లక్షల ఎకరాలు ముట్టెంపాడు, 1,00,000 ఎకరాలు జూరాల, సుమారుగా 50,000 ఎకరాలు కోయిల్ సార్ బ్యాట్. సో దానికి రిజర్వాయర్ అనేది జూరాల కేవలం 10 టీఎంసీ ఉంటుంది. అదిలో దానికి నెట్కు వచ్చేది 7 టీఎంసీ వస్తుంది. సో 7 టీఎంసీ తోటి 5 లక్షల ఎకరాలు మనం నీళ్ళు పాలించాలి.